ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా రామ లక్ష్మణులపై ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు చేశారని భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ పై 100 కోట్ల రూపాయల దావా వేశారు. వారంలో హిందువులకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకాష్ రాజ్ అనే ఒక నీచుడు, దుర్మార్గుడు ఈరోజు శ్రీరామచంద్రమూర్తి గురించి, లక్ష్మణస్వామి గురించి, సీతమ్మ గురించి అవహేళనగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఒళ్ళు కొవ్వెక్కి ప్రకాష్ రాజు మాట్లాడుతున్నాడు. తస్మాత్ జాగ్రత్త. తమాషా అనుకుంటున్నావా? హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా మాట్లాడి రాక్షస ఆనందం పొందుతున్నావు. నీకు ధైర్యము, దమ్ము ఉంటే అన్యమతస్థులకు సంబంధించి వారి గురించి ప్రస్తావన చేసే ధైర్యం ఉందా నీకు? ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ రామరాజ్యం కావాలని చెప్పి కోరుకుంటుంటే ఈ సందర్భంలో శ్రీరామచంద్రమూర్తి గురించి అవహేళనగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే హిందువులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈరోజు మా లీగల్ అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా మేము ప్రకాష్ రాజ్కి లీగల్ నోటీస్ పంపిస్తున్నాం. 100 కోట్ల రూపాయలు డెఫర్మేషన్ కూడా వారి మీద హిందువుల తరపున వారిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది మంచిది కాదు. దీని మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పి మేము పోలీస్ శాఖని విన్నవించుకుంటున్నాం. అలాగే వారికి కూడా ఒక కంప్లైంట్ కూడా వారికి కూడా ఇవ్వబోతున్నాం. ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజు ఉద్దేశపూర్వకంగా, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా హిందూ దేవుళ్ళని, హిందూ దేవతామూర్తుల్ని, హిందువుల మనోభావాల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఒళ్ళు పగిలిపోతుంది. ఇలా విధంగా కానీ మీరు కానీ మాట్లాడుతూ పోతే మొత్తం హిందూ సమాజం మిమ్మల్ని వెలివేస్తుంది. ఇది మంచిది కాదు. ఏదో సినిమాలో డైలాగులో లేకపోతే సినిమాలో యాక్టింగ్ అనుకుంటున్నావా? మా రామచంద్ర గురించి మాట్లాడడం నువ్వు? ఇది మంచిది కాదు. ప్రకాష్ రాజ్ అనే ఒక నటుడు ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా వేశారు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. పూర్తి వివరాలు తిరుపతి నుంచి దినేష్ అందిస్తారు. దినేష్. ఇది చంద్రిక, మొత్తం మీద శ్రీరాముడికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ప్రకాష్ రాజ్ పైన టీటీడీ పాలక మండలి సభ్యుడు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పరువు నష్టం దావా వేస్తానని లీగల్ నోటీస్ ని చెన్నైలో ఉండేటువంటి ప్రకాష్ రాజ్కి సంబంధించినటువంటి ఆఫీస్ కి పంపడం జరిగింది. తిరుపతి నుంచి అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపిస్తూ 17వ తేదీ ఏప్రిల్ 17వ తేదీ వివిధ సోషల్ మీడియాలో ప్రకాష్ రాజు మాట్లాడిన మాటల్ని విని దానిపైన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురైనట్టు తెలియజేశారు. దాంతోపాటు రిలీజియస్ సెంటిమెంట్స్ ని, అలాగే దీన్ని దెబ్బతీసే విధంగా ప్రకాష్ రాజ్ మాట్లాడారని చెప్పి 200 కోట్ల రూపాయలకి పరువు నష్టం దావా వేయబోతున్నట్టు కూడా తెలియజేశారు. ఇమీడియట్ గా ప్రకాష్ రాజు ఈ విషయం పైన క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అలాగే రాముడికి సంబంధించినటువంటి అలాగే ఉత్తరాది, దక్షిణాదికి సంబంధించినటువంటి వైషమ్యాలు పెంచే విధంగా రాముడి గురించి, అలాగే రావణాసురుడి గురించి రకరకాల వ్యాఖ్యలు చేశారు. వలస కూలీలు అనేటువంటి మాటని వాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ విషయాలన్నీ కూడా పొందుపరిచి ఈ ఆర్యన్ ద్రావిడన్ ఉద్యమం సంబంధించి వైషమ్యాలు, భారతదేశంలో ఉత్తరాది దక్షిణాది వైషమ్యాలను కూడా పెంచే విధంగా, భారతదేశ సార్వభౌమత్వాన్ని కావచ్చు, ఐక్యతను కావచ్చు, వీటన్నిటిని దెబ్బతీసే విధంగా ప్రకాష్ రాజ్ మాటలు ఉన్నాయని చెప్పి, ఇది దేశ సమగ్రతకు కూడా దెబ్బతీసే విధంగా ఉందని చెప్పి పలు రకాలుగా ఆ విషయాలన్నీ కూడా ఆ నోటీస్ లో పొందుపరిచారు. ఇమ్మీడియట్ గా ప్రకాష్ రాజు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే లీగల్ గా భానుప్రకాష్ మూవ్ అవుతారని అడ్వకేట్ నోటీస్ ద్వారా ప్రకాష్ రాజ్ కు తెలియజేసినారు. ఇది చంద్రిక. థ్యాంక్ యూ దినేష్.